కార్తీక దీపం ఆగస్టు 6th ఎపిసోడ్. దీప తాళి తెంచేసిన జ్యోత్స్న మనసుల్ని మెలిపెట్టే సీన్. సుమిత్ర ఉగ్రరూపం. ఈ జాతకం గల మనిషికి ఈ పాటికే పెళ్ళైపోయింది అని ఇంటికి వచ్చిన గురువుగారు చెప్పడంతో అంతా బిత్తరపోతారు. గురువుగారు జాతకం ఈ అమ్మాయిదే, తనకి ఇంకా పెళ్లి కాలేదు, పోనీ మీరు చేయి చూసి చెబుతారు కదా, అలా చెప్పండి అని గురువుగారి ముందుకు జ్యోత్స్నని పంపిస్తారు శివనారాయణ వాళ్ళు. కార్తీక్ దీప పక్కనే ఉంచి చూస్తుంటారు. దీప చిన్న స్వరంతో, గురువుగారు అంతా కరెక్ట్గానే చెబుతున్నారు బావా, ఇప్పుడు జ్యోత్స్నకి ఏం చెప్తారో అంటుంది కార్తీక్తో. చూద్దామంటాడు కార్తీక్. జ్యోత్స్న గురువుగారి దగ్గర ముందు కూర్చొని తన చేతిని అతడికి ఇస్తుంది. ఈ జాతకానికి ఈ చేతికి పొంతన కుదరడం లేదు, చెయ్యి మారింది, ఉండాల్సిన దానికంటే ఉన్నతంగా బతుకుతుంది ఈమె అంటాడు సిద్ధాంతి. మరి పారు ఉలిక్కి పడుతుంది. జ్యోత్స్న కూడా మనసులో కంగారు పడుతుంది. ఈ సిద్ధాంతి ఎవరో కానీ గతాన్ని తవ్వేలా ఉన్నాడు, నిజమే కదా అతడు చెప్పేది అని పారు అనుకుంటుంది. కరెక్ట్గానే చెబుతున్నాడు, దాసు కూతురిగా బతకాల్సిన నేను దశరథ్ కూతురుగా బతుకుతున్నాను కదా, అదే ఇండైరెక్ట్గా చెబుతున్నాడని మాట అని జ్యోత్స్న మదనపడుతుంది. అప్పుడే శివనారాయణ గురువుగారు మా మనవరాలికి సంబంధించిన ఏ శుభకార్యం మొదలు పెడుతున్నా విజయం కావడం లేదు, ఒకసారి చూసి పెళ్లి గురించి చెప్పండి అంటాడు. వెంటనే జాతకం పేపర్లు చూసిన గురువుగారు జ్యోత్స్న చేతిని పరిశీలనంగా చూసి, మీకు మరో మనవరాలు ఉందా, ఈ జాతకం పేపర్లు ఆమెవా అంటాడు సిద్ధాంతి. సిద్ధాంతి ప్రశ్నకు సుమిత్ర, నాకు ఒక్కతే కూతురు గురువుగారు, తనే ఈ అమ్మాయి అని జ్యోత్స్నను చూపిస్తుంది. వెంటనే సిద్ధాంతి, మీరిచ్చిన జాతకంలో ఇప్పుడు కళ్యాణ రేఖ లేదు అంటాడు సిద్ధాంతి నమ్మకంగా. బిత్తరపోతారు అంతా. వెంటనే దశరథ్, ఏంటి గురువుగారు, ఈ జాతకం చూసి వెళ్ళి అయిపోయింది అన్నారు, చేతిరాత చూసి కళ్యాణ రేఖ లేదంటారు, మేము ఏమని అర్థం చేసుకోవాలి అంటాడు ఆవేదనంగా. అంతా ఈశ్వరేచ్ఛ అని అంటాడు పంతులు. వెంటనే దీప మనసులో ఈయన చెప్పేది విని అందరిలో కంగారు మొదలైంది. గురువుగారి దృష్టి మళ్లించాలి అని అనుకుని, గురువుగారి జ్యూస్ తాగండి అంటుంది. దీప అలా అనగానే జ్యోత్స్న వెళ్ళిపోతుంది. దీప నవ్వుతూ జ్యూస్ తీసి గురువుగారి చేతిలో పెట్టబోతుంది. దీప ముఖంలో కళను చూసి గురువు ఏదో అర్థమైనట్లుగా, ఎవరమ్మా నువ్వు అంటాడు. ఈ ఇంటి పని మనిషి అంటుంది వెటకారంగా పారు. పని మనిషా, ఓసారి నీ చేయి చూపించు అంటాడు సిద్ధాంతి. చూపించు దీప అంటాడు కార్తీక్. చేయి పట్టుకున్న గురువుగారు దీప చేతిని చూసు, మహర్జాతకం, రాణియోగం, ముందున్నవన్నీ మంచి రోజులేనమ్మా అంటాడు. అది పని మనిషి అండి అంటుంది పారు. అది నిర్ణయించేది ఎవరు, కాలమా దైవమా అంటాడు గురువుగారు. ఎవరు నిర్ణయించినా అది అమ్మా నాన్న లేని అనాథ, కన్నవాళ్ళు పురిటిలోనే వదిలేశారు, పెంచిన తండ్రి పైకి పోయాడు, దానికి రాజయోగం ఏంటండి అంటుంది పారు. పెంచిన నాన్న లేకపోయినా కన్న తండ్రికి దూరం కాలేదు, అనాథ కాదు, అయిన వాళ్ళకి చేరువలోనే ఉంది అంటూనే దీపతో, గురువుగారు తొందరలోనే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి, నువ్వు నీ వాళ్ళని చేరుతావు అంటాడు నమ్మకంగా. దీప కార్తీక్ వైపు చూస్తుంది ఆనందంగా. గురువుగారు ముందు మా మనవరాల గురించి చెప్పండి అంటాడు శివనారాయణ. దాంతో దీప పైకి లేస్తుంది. తప్పు చేసిన వాళ్ళదే కాదు, చూసిన వాళ్ళది కూడా. మీకు అబ్బాయేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా అంటాడు పంతులు. కూతురు కూడా ఉందండి అంటాడు శివనారాయణ. ఆమె సౌభాగ్యంతో సంతోషంగానే ఉందా అంటాడు పంతులు. ఎందుకు ఇలా అడగానంటే, ఈ ఇంటి రక్తం కన్నీరు పెడితే అది ఏంటి వినాశనమే, ఏ శుభకార్యం జరగదు. జరగాలి అంటే మీరంతా కలిసికట్టుగా ఈ ఇంటి రక్తానికి ఏదైనా మంచి జరిగేట్టు చెయ్యండి, అంతవరకు సుఖశాంతులు ఈ ఇంటి గడప కూడా తాకవు, ముందు అది చూడండి అంటూ పైకి లేస్తాడు గురువుగారు. గురువుగారు వెళ్తూ వెళ్తూ దీప వైపు చూసి, ముందున్నవన్నీ మంచి రోజులేనమ్మా అనేసి వెళ్ళబోతూ మళ్ళీ ఆగుతాడు. సుమిత్ర దశరథుల వైపు చూస్తూ, మీ దంపతులిద్దరూ కాస్త జాగ్రత్తగా ఉండండి అనేసి వెళ్ళిపోతాడు. మనల్ని జాగ్రత్తగా ఉండమంటాడేంటి అంటుంది సుమిత్ర దశరథ్తో. అదే అర్థం కాలేదు అనేసి దశరథ్ లోపలికి వెళ్ళిపోతాడు. పారు తిప్పకుంటూ, ఈ ఇంటి రక్తం అంటే జ్యోత్స్నే కదా, జ్యోత్స్నకు మంచి జరగడం లేదంటే మంచి చేయమంటాడేంటో, డబ్బుల కోసం వీళ్ళు ఏదేదో చెప్తుంటారని తిడుతుంది. పారిజాతం, నువ్వు పో లోపలకి అని శివనారాయణ తిట్టడంతో పోతుంది.
ఇక శివనారాయణ సుమిత్ర కూడా బాధగా అక్కడి నుంచి వెళ్ళగానే జ్యోత్స్న నిస్సహాయంగా శూన్యంలోకి చూస్తూ గురువుగారు కూర్చొని వెళ్ళిన చోట ఉన్న జాతక పేపర్లు తీసుకొని వాటిని చూసుకుంటూ విసురుగా అక్కడే పడేసి అంతే నిస్సహాయంగా పక్కనే ఉన్న సోఫాలో కూలబడుతుంది. అంతా కార్తీక్ దీప చూస్తూనే ఉంటాడు. దీప, నీకు విషయం తెలుసా? ప్రతిదీ మన చేతుల్లోనే ఉందని అనుకోవడం కాదు, దేవుడు చూస్తూనే ఉంటాడు అని జ్యోత్స్నకి కాలేలా మాట్లాడతాడు. బావా అని ఆవేశంగా లేస్తుంది జ్యోత్స్న. నేను మీతో కాదు మేడం మాట్లాడేది, మా ఆవిడతో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ వెళ్ళగానే దీప కూడా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. కానీ జ్యోత్స్న దీపను ఆపుతుంది. ఆగు, ఏమనుకుంటున్నాడు నీ భర్త? పంతులు నీకు మహర్జాతకం ఉందని చెప్పాడని కాలు నేల మీద నిలబడటం లేదా మీకు అంటూ దీపకు కాలేలా మాట్లాడుతుంది. దాంతో దీప కూడా గట్టి సమాధానాలే ఇస్తుంది. చివరికి నవ్వుతూ పెళ్లి చేసుకోండి అమ్మాయి గారు అంటుంది దీప. నీకు ఎంత పొగరు, పని మనిషివి, నాకే సలహాలు ఇస్తావా? అయినా నీ పొగరు నీది కాదు, దీనివల్ల వచ్చింది అంటూ దీప తాళిని పట్టుకుంటుంది. ఇక తాళి పట్టుకోగానే వదులు జ్యోత్స్న అని దీప వదులు అని జ్యోత్స్న అరుచుకుంటూ ఉండగానే కార్తీక్ శివనారాయణ గుమ్మం దగ్గరికి వచ్చి అది చూసి షాక్ అవుతారు. జ్యోత్స్న అని పెద్దగా అరుస్తాడు తాత. ఇక అరుపులకు గొడవకు దశరథ సుమిత్రలు కూడా వస్తారు. పారు కూడా జ్యోత్స్నని తాళి వదిలిపెట్టమని అరుస్తుంది. నేను వదలను, ఇది నాకు పెళ్లి చేసుకోమని సలహా ఇస్తుంది అంటూ విచక్షణను కోల్పోయి ప్రవర్తిస్తుంది. ఇక చివరికి జ్యోత్స్న చేతుల్లోకి దీప తాళి తెగి వచ్చేస్తుంది. అది చూసి అంతా షాక్ అవుతారు. దీప గుండె ముక్కలైపోతుంది. అక్కడే నిస్సహాయంగా కూలబడిపోతుంది. జ్యోత్స్న తన చేతిలోని తాళిని కిందకు వదిలేస్తుంటే కార్తీక్ పట్టుకుంటాడు దాన్ని. ఆ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. అంతా చూస్తున్న సుమిత్ర జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నైస్ అని కానీ అస్సమ్ అని కానీ. థ్యాంక్ యూ.